హాయ్ అండి. సాయిరామ్ అండి. ఈరోజు లక్ష్మీ చారు కాస్తున్నానండి. దానికి కావాల్సినవి కూరగాయలు, ఆకుకూరలు ఏమేమి వేయాలో మీకు చూపిస్తున్నాను కదా! ఆ విధంగా వేసుకోవాలనమాట లక్ష్మీ చారులో. లక్ష్మీ చారు తయారు చేసుకునే విధానం ఏంటంటే, నేను మీకు కూరాడకుండా చూపించాను కదా! దాంట్లో డైలీ కూడా 2 పూట్ల బియ్యం కడుగు, అనవచ్చిన గింజి వేసుకోవాలండి. వారానికి 2 సార్లు కాసుకోవచ్చు. మా అమ్మగారైతే వారానికి 2 సార్లు కంపల్సరీ కాసేవారనమాట. ఇది మాకు గోదావరి జిల్లాల వాళ్ళకి, కోనసీమ వాళ్ళకి స్పెషల్ వంటకం ఏంటంటే లచ్చిన చారు అనమాట. ఈ లచ్చిన చారులో కొంతమంది నాన్ వెజ్ రొయ్యలు తలకాయల ముక్కలని, తర్వాత ఎండు తలకాయలని వేసుకుంటారంటే ఎండు చేపలు అది వేసుకుంటారు. కానీ మేము వేసుకోలేదు. ఎలాగైనా సరే లక్ష్మీ చారు ఎలా కాసినా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఆరోగ్యకరమైన వంటకంలో లక్ష్మీ చారు ఒకటండి. దీనివల్ల బీపీలు షుగర్లు కూడా ఉండవంటండి. ఏ రోగాలు ఉండవంట. దీన్ని కాసుకునే విధి విధానం మాత్రం తెలియాలన్నమాట అండి. ఎలా పడితే అలా చేసుకుంటే టేస్ట్ రాదనమాట. ఇది కోనసీమ జిల్లాల వాళ్ళకే బాగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని కూరాడుకొని ఉంటుందండి. దీనికి కాంబినేషన్ ఏమో గుత్తి వంకాయ కూర ఉండేవారండి మా అమ్మగారు. అది తింటే అద్భుతం, అమోఘం, చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి.